హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రాజస్థానీ స్పెషల్ కందిపప్పు అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో 1 కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు మైసూర్ పప్పు వేసేసుకొని శుభ్రంగా కడుక్కొని తగినంత వాటర్ వేసేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్పూన్తో మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో తగినంత ఆయిల్ వేసేసుకొని అందులోనే హాఫ్ టీ స్పూన్ జీరా, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా ఫ్రై చేసుకోలేదు. అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారపొడి వేసేసుకొని కారపొడి కూడా ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేసేసుకొని టమాటా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న పప్పు వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజస్థానీ స్పెషల్ కందిపప్పు రెడీ అండి.